నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దక్షిణాది రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. తమిళనాడులో దళపతి విజయ్ సృష్టించిన సునామీ కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఆ సెగ ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతిలోని సచివాలయం వరకు తాకుతోంది. విజయ్ గెలుపుతో ఇక్కడి పార్టీలకు వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకో తెలుసా? తమిళనాడులో ఉన్న పరిస్థితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండడం ఒక కారణమైతే, కేసీఆర్, జగన్, విజయ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ మరో రీజన్. ఈ ముగ్గురి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి? రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ రేంజ్ లో భయపడుతున్నారు అనే విషయాలపై ఈ స్పెషల్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బయట పెట్టబోతున్నాం. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఏదో యాదృచ్ఛికంగా జరగలేదు. దాని వెనక ఏళ్ల కృషి, పక్కా ప్లానింగ్ తో పాటు ఏళ్ల తరబడి జరిగిన చర్చలు కూడా ఉన్నాయి. అయితే రాజకీయాల్లోకి రాకముందు నుంచే విజయ్ కు ఇటు కేసీఆర్ తోనూ అటు వైఎస్ జగన్ తోనూ మంచి సంబంధాలున్నాయి. రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉంది. అయితే ఆ ఫ్రెండ్షిప్ మహిమో లేక తన స్టైలే అదో తెలియదు గాని, విజయ్ కూడా కేసీఆర్ తరహాలో ప్రాంతీయవాదాన్ని బలంగా వినిపించారు. జగన్ స్టైల్లో ప్రజల్లోకి దూసుకెళ్లారు. మొత్తానికి తమిళనాడులో పార్టీ పెట్టిన 2 ఏళ్లకే టీవీకెని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టారు. అంతేకాదు, ఈ ముగ్గురి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఒక బలమైన రాజకీయ కూటమిగా మారబోతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో విజయ్ గెలుపు ఒక సంకేతం. అదేంటంటే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇదే విషయం తెలంగాణలో రేవంత్ ను టెన్షన్ పెడుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హామీల అమల్లో జరుగుతున్న జాప్యం ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది. ఇప్పటికే కేసీఆర్ తో పోలుస్తూ రేవంత్ కు చాకిరేవు పెడుతున్నారు జనం. మళ్ళీ కేసీఆరే కావాలని నినదిస్తున్నారు. ఈ టెన్షన్ రేవంత్ లో కూడా కనిపిస్తున్నట్టుంది. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలు కేసీఆర్ వైపే చూస్తున్నారన్న ఆందోళన రేవంత్ లో ఉందని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఏపీలో ఇలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. వైఎస్ జగన్ కి ఇటు కేసీఆర్ తోనూ అటు విజయ్ తోనూ సత్సంబంధాలున్నాయి. ఇవే ఇప్పుడు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన మాటల్లో కూడా ఆ భయం కనిపించింది. తమిళనాడు రిజల్ట్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు మితిమీరిన విశ్వాసంతో ఉండొద్దని నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుతో పాటు నేతల ప్రవర్తనను కూడా ప్రజలు గమనిస్తారని వారికి గుర్తు చేశారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ తో తాను ఎంత సఖ్యతతో ఉంటానో అంతే సఖ్యతతో 2 పార్టీల క్యాడర్ కూడా ఉండాలని స్పష్టం చేశారు. కొంచెం తేడా జరిగినా అధికారం గల్లంతే అన్నది ఇది. తమిళనాడు రిజల్ట్ చూసిన తర్వాత వచ్చిన రియలైజేషన్ అనేది క్లియర్. అంటే తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా యువనేత జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, చంద్రబాబు కూడా క్లారిటీ వచ్చిందని, అందుకే అప్రమత్తం అవుతున్నారని టాక్ నడుస్తోంది. ఇది ఓన్లీ ఆయా రాష్ట్రాలకు పరిమితమైన అంశం కాదు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే కేసీఆర్, జగన్, విజయ్, వీళ్ళు ముగ్గురు సౌత్ కోసం అవసరమైతే కలిసికట్టుగా పోరాడే ఛాన్స్ కూడా ఉంది. వీళ్ళ మధ్య ఉండే అనుబంధంతో సౌత్ కు అన్యాయం జరగకుండా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోరాడగల సత్తా ఉన్న నాయకులే. అంతేకాదు, సౌత్ లో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టగల సమర్థులు కూడా. ఇలాంటివన్నీ ఇటు రేవంత్ రెడ్డికి అటు చంద్రబాబుకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయనేది విశ్లేషకులు చెప్తున్న మాట. దానికి తగ్గట్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సర్వేలు అక్కడి ప్రభుత్వాలకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఇంటికి వెళ్లాల్సిందే అని తేల్చి చెప్తున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో అధికారం చేతులు మారడం ఖాయమని అంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ బంపర్ మెజారిటీతో గెలవడం పక్కా అన్నది సర్వేలు చెప్తున్న మాట. ప్రజలు ఇప్పటికే రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాల పనితీరుపై ఒక అంచనాకు వచ్చేశారని, రాబోయే ఎన్నికల్లో వాళ్ళిద్దరూ తట్టాబుట్టా సర్దుకొని ఇంటికెళ్లడం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. కొందరు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇప్పటికే ఒక రకమైన డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రజలు తమను పట్టించుకోవట్లేదన్న ఫ్రస్ట్రేషన్తో పాటు మనం ఏం చెప్పినా ప్రజలు విశ్వసించారనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అంటే విజయ్ గెలుపు కేవలం తమిళనాడుకే పరిమితం కాదు. ఇది ఒక సౌత్ ఇండియన్ రివల్యూషన్. కేసీఆర్, జగన్, విజయ్ అనే ముగ్గురు మిత్రులు సౌత్ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ కాబోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక దీనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.